హాయ్ ఫ్రెండ్స్, హ్యాండ్స్ని చాలా ఈజీగా ఎలా కట్ చేయాలో చూద్దాం. ఈ బ్లౌజ్ పీస్ ఒక ఫోల్డింగ్ మీద ఉంది కదా, మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడే మనకి 2 హ్యాండ్స్ వస్తాయి. ఈ చివరన ఎడ్జెస్ సమానంగా రావడానికి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోండి. హెమ్మింగ్ పట్టీ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఆది బ్లౌజ్లో హ్యాండ్ని తీసుకుని 1 ఇంచ్ మార్కింగ్ మీద పెట్టేసి హ్యాండ్ పొడవును మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఖర్చుతో సహా హ్యాండ్ పొడవు ఎంత ఉందో కొలుసుకొని ఇదే కొలత ఇంటివైపు మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఆది బ్లౌజ్లో చంక రౌండ్ ఎంత ఉందో కొలుసుకోండి. షోల్డర్ హ్యాండ్ దగ్గర నుండి ఇక్కడ ఫస్ట్ కుట్టు వరకు చంక రౌండ్ ఎంత ఉందో కొలుసుకోండి. చంక రౌండ్ వచ్చేసి 7.5 ఇంచీలు. చంక రౌండ్ 8 ఇంచీల కంటే తక్కువ ఉంటే ఈ హ్యాండ్కి చంక రౌండ్ వచ్చేసి 3 ఇంచీలు మార్క్ చేసుకోవాలి. 8 ఇంచీల కంటే ఎక్కువ ఉంటే 3.5 ఇంచీలు మార్క్ చేసుకోండి. ఈ 7.5 ఇంచీలని ఇలా మార్క్ చేసుకోండి. చంక లూజ్ని ఇలా అయినా మార్క్ చేసుకోవచ్చండి. ఆది బ్లౌజ్లో హ్యాండ్ని ఇలా పెట్టేసి ఇటువైపు వచ్చిన కొలతని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని టేప్ని ఇలా పెట్టేసి చంక లూజ్ని కొలుసుకోండి. ఇలా కొలుసుకొనైనా చంక లూజ్ని మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోండి. ఖర్చు కోసం 2 ఇంచులు మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కరువు స్కేల్ని ఇలా పెట్టేసి లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇలా కరువు స్కేల్తో లైన్స్ డ్రా చేసుకోవటం వల్ల హ్యాండ్లో ముడతలు అనేవి రావండి. చంక రౌండ్ వచ్చేసి 7.5 ఇంచులు కదా, చంక రౌండ్ 8 ఇంచుల కంటే తక్కువ ఉంటే ఇక్కడ నుంచి 2 ఇంచులు మార్క్ చేసుకొని ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుండి చంక లూజ్ మార్కింగ్ దగ్గరికి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు కరువు స్కేల్ని ఇలా పెట్టేసి డ్రా చేసుకోండి. ఇప్పుడు కరువు స్కేల్ని ఇటువైపు తిప్పి ఇలా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకోవడం వల్ల చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోండి.